ఆలోచించుకో. రేపు మా పప్పుని ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు. దిక్కులేంది అయిపోతుంది. అప్పుడేం చేస్తావు? తీసుకెళ్ళి సాటి భూత ప్రేత పిశాచాల మధ్య పెట్టుకుంటావా? జీవునెత్తురు ఆహారంగా పెడతావా? అది ఏడిస్తే కన్నీళ్ళు తుడ్డానికి నీకు శరీరం కూడా లేదు. వీధిని పడిపోయి అప్పుని ఇంకెలా కాపాడుకుంటావు? ఎళ్ళు ఆలోచించుకునిరా. నువ్వు రాలేదనుకో, నా మిత్రుడు మంత్రాలతో రప్పిస్తాడు. ఆవు పులి కదా, నువ్వు బతుకున్నప్పుడు చదువుకుని ఉంటావు కదా. పోయేదానికి బుద్ధి చెప్పిరా. పో. అలా పంపించేసావేంటి మిత్రమా? సెంటిమెంట్ భద్రా. ఇప్పుడు అది తిరిగి రావడమే కాదు, అప్పును కూడా నా దగ్గరికి రప్పించేలా చేస్తుంది. ఈ మంత్రాలు పనిచేసినట్టుగానే నా మాటలు కూడా పనిచేస్తాయి. చూస్తూ ఉండు. అప్పు, అమ్మా, అప్పు, అమ్మా, ఎక్కడున్నావమ్మా? వెళ్ళిపోతున్నానప్పు. ఎక్కడికమ్మా? అంతు తెలియని దూర తీరాలకి, వెలుగు రాని చీకటి లోకాలకి. ఎందుకమ్మా? నాకు నీ సంతోషం కావాలప్పు. మన వాళ్ళతో నువ్వు ఆనందంగా ఉండటం కావాలి. నేను వెళ్ళిపోతేనే నీకు ఆనందం, సంతోషం దక్కుతాయి. నేనుంటే నీకు కష్టాలే. ఎవరు చెప్పారమ్మా? నేనే చూశానప్పు. నిన్ను సంతోష పెట్టాలనుకుని నాకే తెలియకుండా నీ కష్టాలకు కారణమయ్యాను. నిజం తెలుసుకుని భూస్థాపితం అయిపోతున్నా. వద్దు, సెలవప్పు. వద్దమ్మా, మళ్ళీ జన్మంటూ ఉంటే నేను వస్తున్నాను. ఎక్కడికప్పు? ఈ టైంలో ఎక్కడికే? అప్పు, అప్పు, ఆగు, ఆగు, అప్పు, అప్పు, ఆగు, అప్పు, ఆగు, అప్పు, అప్పు, ఆగువే. ఏ అప్పు, ఆగమ్మా, అప్పు, అప్పు, నిన్నే మహేష్, అప్పు, ఆగువే, అప్పు, అప్పు, ఆగు, అప్పు, ఆగమ్మా, అప్పు, 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 నిన్నే, అప్పు, ఆగమ్మా, అప్పు, అప్పు, ఆగమ్మా, ఆగమ్మా, అప్పు, అప్పు, అప్పు. అప్పు ఏది? ఎటో వెళ్ళిపోయింది మహేష్. ఎటెళ్ళింది? ఎవరికి తెలుసు? చెప్తున్నా వినిపించుకోకుండా అలా వెళ్ళిపోయింది. మహేష్, వెంటనే వెళ్ళి వెతుకు బాబు. ఎటో వెళ్ళిపోతుంది మహేష్. చీకట్లో ఎటు వెళ్తుందో ఏమో. త్వరగా వెళ్ళు మహేష్. నాకు తెలుసు మిత్రమా, అది రాదు. మీరు అనవసరంగా దాన్ని పంపించేశారు. వస్తాది భద్రా. ప్రేతాత్మల గురించి మీకు తెలీదు మిత్రమా. మనుషులం వాటిని నమ్మడం వ్యర్థం. నా మాట విను. మంత్రాలే దానికి గురి. సరే కానివ్వు. ఆవాహయామి, ఆవాహయామి. ఓం బేతాళ, రా, తీసుకురా. అది ఎక్కడున్నా తీసుకురా. ఆవాహయామి. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావమ్మా? అమ్మా, అమ్మా, వద్దప్పో, నా మాట విను. రావద్దు, వెళ్ళిపో. లేదమ్మా, నేను వస్తున్నాను. అమ్మా, అమ్మా, అప్పు, రావద్దప్పో. ఎక్కడున్నావమ్మా? అమ్మా, 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 అప్పు, రావద్దప్పో. అమ్మా, అమ్మ, ఎక్కడున్నావమ్మా? అప్పు, రావద్దు. నేను వస్తున్నానమ్మా. అమ్మా, వద్దప్పో. ఆవాహయామి.
అమ్మా ఆవాహయామి ఆవాహయామి అమ్మా అమ్మా ఎక్కడున్నావమ్మా అమ్మా అయ్యో అప్పు నేను చెప్తూనే ఉన్నాను కదమ్మా చూడేమైందో నా తల్లి ఇప్పుడు నేనేం చేయాలి అమ్మా అప్పు ఆవాహయామి ఆవాహయామి నన్ను పిలుస్తున్నారు అప్పు నేనుండలేను మంత్రబలం నన్ను లాగేస్తా ఉంది ఆవాహయామి అప్పు 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 ఆవాహయామి అప్పు అప్పు ఆవాహయామి ఆవాహయామి త్వరగా రా వచ్చావా ఈ భూమి మీద నీకు ఇవే ఆఖరి క్షణాలు ఇందులో వెళ్ళు వెళ్తావా వెళ్ళవా వెళ్ళు రా వెళ్ళు రేయ్, అహోరాత్రులు కష్టపడి నా విద్యలన్నీ నీకు నేర్పింది ఇలాంటి చెడ్డ మనుషులకు సాయపడడానికి కాదు, చెడ్డ ఆత్మల నుండి మనుషులని కాపాడడానికి. తుచ్చమైన డబ్బు కోసం, క్షణికమైన సుఖాల కోసం ఈ నీచుడి పక్కన చేరి నా శిష్యుడు అనే హోదాని పోగొట్టుకున్నావు. మానవత్వాన్ని మరిచి మనిషిగా అర్హత కోల్పోయావు. విచక్షణ మరిచి వన్యమృగంగా మారిపోయావు. ఇక నీకు క్షమే లేదురా. ముందు నీ ప్రాణం సంగతి చూసుకో. రేయ్, నేను నీ గురువున్రా. నీ స్వార్థ చింతన తెలియక ముందు ఏమారపాటుగా ఉన్నాను. నీ మంత్రశక్తితో పడిపోయినా
నా మనోశక్తితో మళ్ళీ లేచా. మంచి ఎన్నడు ఓడిపోదనడానికి నేనేరా నిదర్శనం. ఎప్పటికైనా నిలిచేది మంచేరా. ఈ క్షణం మిమ్మల్ని ఇద్దరిని నేను ఏమైనా చేయగలను. భయపడకండి, నేనేమి చెయ్యను. మీ పాపాలే యమపాశాలై మీ ప్రాణాలు ఎలా తీస్తాయో చూపిస్తాను. వీడికి అండగా ఉండి ఆత్మని భూస్థాపితం చేస్తానని చెప్పావు. అది నీ తరం కాదని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆత్మకి అండగా నేనున్నాను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. ఏం చేయాలో నేను చేస్తాను. ఏయ్, చచ్చేదాకా లేవడన్నావు, మరి ఎలా వచ్చాడు? మా గురువుకి మనోధైర్యం ఎక్కువ. ఏ స్థితిలో ఉన్నా మెదడు పనిచేస్తూనే ఉంటుంది. ఆ మనోశక్తి ముందు ఏ శక్తులు పనిచేయవు. ఈ విషయం ముందే తెలియదా నీకు? తెలుసు, కానీ ఇంత త్వరగా లేస్తాడని ఊహించలేదు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? నీ గురువుని ఢీకొట్టే శక్తి నీకుందా లేదా? ఆడిని ఎలా ఆపగలం? ఆడిని ఎదిరించగలమా లేదా? మాట్లాడు, ఏం చెయ్యాలి మనం? అమ్మా, అమ్మా, అమ్మా అమ్మా మీరా? మా అమ్మ కనిపించిందా? మీ అమ్మకి ఏం కాలేదు తల్లి. తను క్షేమంగా ఉంది. ఎక్కడుంది? వాళ్ళు ఆ దుర్మార్గులు మా అమ్మని భూస్థాపితం చేయాలనుకుంటున్నారు. లేదమ్మా, నేను కాపాడాను. మరెక్కడుంది? కలత పడకు తల్లి. చెడు ఉన్న ఈ లోకంలో మంచి కూడా ఉంది. అమ్మా, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ఇంటికి పోదాం పదమ్మా. అక్కడ మీ వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడి మళ్ళీ మన ఇంటికి పోదాం. అక్కడ నీతో ముఖ్యమైన పని ఉంది. రామ్మా, పద, రామ్మా. మహేష్, అప్పు కనిపించిందా? ఈ చుట్టుపక్కలంతా వెతికాను అత్తయ్య, ఎక్కడా కనపడలేదు. ఎక్కడ కనపడుతుంది? ఆ మహాతల్లి దయ వల్ల చక్కగా ఉన్న నీ కాలు చెయ్యి అవిటివైపోయాయి కదా. వద్దు వద్దని ఎంత చెప్పినా వినకుండా గీత్ దాటి వెళ్ళిపోయింది. ఈ పాటికి దయానికి డిన్నర్ అయిపోయి ఉంటుందిలే. మరే పెడచెవిని పెట్టే వాళ్ళకి అలాంటి చావే వస్తుంది మరి. చాలే ఊరుకోండి. ఎప్పుడే మాట్లాడాలో తెలీదా?
మేమేం తప్పు మాట్లాడాం? కట్టు తప్పి అది పారిపోతే ఏం లేదు కానీ మేమంటే వచ్చిందా? దాని బాధ కొద్దీ అది పోయింది. అది అర్థం చేసుకోకుండా కాకుల్లా పొడుస్తారెందుకు? ఒక పక్క పిల్ల పోయిందని కంగారు పడుతుంటే ఓదార్చాల్సింది పోయి నోటికొచ్చింది వాగుతారా? బాధ కొద్ది పోలేదది, కర్మకాలి పోయింది. అయినా అదే పోయింది కానీ మేము వెళ్ళగొట్టామా? ఇంకా ఇల్లు దాటితే ప్రమాదమని హెచ్చరించాం. ఇది మన కాలం కాదే, కాని కాలం. మాటలు మనవే, దెబ్బలు మనవే. పదమ్మా. అత్తయ్య అప్పు వచ్చింది. నీకేం కాలేదు కదమ్మా? క్షేమంగా తిరిగి వచ్చాం కదా? చెప్తున్నా వినకుండా వెళ్ళావంటే ఏమన్నా జరుగుంటే? అందరూ నీ గురించే కంగారు పడుతున్నారు అప్పు. నీకోసం నేను చాలా వెతికాను. ఈ అమ్మాయికి వచ్చిన భయమేమీ లేదమ్మా. మీరెవరూ కంగారు పడకండి. మా అమ్మాయిని రక్షించింది మీరేనా స్వామి? థ్యాంక్స్ అండి. ఇల్లు దాటితే ప్రమాదం అని మీ శిష్యుడు చెప్పాడు. నాకు అన్నీ తెలుసు. ఇకపై మీకు ఎటువంటి ప్రమాదమూ ఉండదు. గురువు ఒక మాట, శిష్యుడు ఒక మాట. ముందు మీరిద్దరు ఒక మాట మీద ఉండండి. ఎవరి మాటలు నమ్మాలో ఎవరి మాటలు నమ్మకూడదో తెలియడం లేదు మమ్మీ. ఎవరు దేన్ని ఆశించి వస్తున్నారో అర్థం కావట్లేదు. మీ ఇంటి నుండి నేను ఏమీ ఆశించడం లేదమ్మా. మీకు మంచి చెయ్యాలని వచ్చాను. ఇలా రా.